నమస్తే, వెల్కమ్ టు యూఏటీవీ. తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి నానాటికి తీసికట్టుగా తయారవుతుంది. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే యాక్టివ్గా పనిచేశారు మాణిక్యం ఠాగూర్. గాంధీ భవన్లో ఎక్కువ సమయం గడిపి పార్టీ శ్రేణులతో వరుస సమావేశాలు, సమీక్షలు నిర్వహించారు. దుబ్బాక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించారు. దుబ్బాక ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ బలగాలను రంగంలోకి దింపి ప్రచారాన్ని హోరెత్తించారు. గ్రామానికి, మండలానికో సీనియర్ కాంగ్రెస్ నేతను ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకోవాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అయితే మొన్నటి పట్టభద్రుల ఎన్నికల ప్రచారానికి మాణిక్యం ఠాగూర్ దూరంగా ఉన్నారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారంలోనూ ఆయన పత్తా లేకుండా పోయారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి సాగర్ ఉప ఎన్నిక చావోరేవో అన్న పరిస్థితి. ఎందుకంటే దుబ్బాక జీహెచ్ఎంసీ పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. మరోవైపు అధికార టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ నేతలు దూకుడు ప్రదర్శిస్తున్నారు. పార్టీ శ్రేణులకు మార్గనిర్దేశం చేయాల్సిన కీలక సమయంలో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దూరంగా ఉండటం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అయితే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతల తీరు పట్ల ఠాగూర్ ఒకంత అసహనంగా ఉన్నారన్న చర్చ జరుగుతోంది. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు, నేతల మధ్య వర్గపోరు తగ్గించేందుకు రాహుల్ గాంధీ దూతగా ఠాగూర్ను రాష్ట్రానికి పంపారన్న వాదన ఉంది. మొదట పార్టీ నాయకుల్లో ఐక్యత తీసుకురావడంపై మాణిక్యం ఠాగూర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఎవరూ హద్దు మీరకుండా కట్టడి చేశారు. దుబాక ఉప ఎన్నికలో విజయం సాధించకపోయినా నాయకులను ఏకతాటిపైకి తీసుకురావడంలో ఠాగూర్ సక్సెస్ అయ్యారన్న వాదనలు వినిపించాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ రాజీనామా చేశారు. కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం ఠాగూర్ రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. దాని ఆధారంగా రిపోర్ట్ను ఢిల్లీ పెద్దలకు అందజేశారు. అయితే ఆ నివేదికలో రేవంత్ రెడ్డిని ఎంపిక చేయాలని ప్రతిపాదించినట్లు లీకులు బయటకొచ్చాయి. దాంతో రేవంత్ వ్యతిరేక వర్గం ఠాగూర్పై విమర్శలు గుప్పించింది. వీహెచ్ లాంటి నేతలు ఇన్ఛార్జ్ డబ్బులకు అమ్ముడుపోయారంటూ బహిరంగ విమర్శలు చేశారు. అంతేకాదు, ఠాగూర్కు వ్యతిరేకంగా కొందరు అధిష్టానానికి ఫిర్యాదులు సైతం పంపించారు. దీంతో పార్టీలో గ్రూప్ తగాదాలను భరించలేక పట్టభద్రుల ఎన్నికలతో పాటు సాగర్ ఉప ఎన్నికను టీపీసీసీకి వదిలేశారన్న టాక్ వినిపిస్తోంది. అయితే మరికొందరు మాత్రం ఈ వాదనల్ని ఖండిస్తున్నారు. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొన్నందుకు ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి రాలేదంటున్నారు. ఎప్పటికప్పుడు టీపీసీసీ నేతలతో ఆయన మాట్లాడుతున్నారని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి. సోమవారం రాష్ట్ర ముఖ్య నేతలు, సాగర్ మండల ఇన్ఛార్జీలతో ఠాగూర్ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని జానారెడ్డి విజయం కోసం అందరూ పనిచేయాలని ఆదేశించారని వార్తలొచ్చాయి. ఇక సాగర్ ఎన్నిక తర్వాత ఎవరిని పీసీసీ సారథిగా నియమించాలనేది ఠాగూర్ రాహుల్కి ఒక నివేదిక ఇచ్చారని, దాన్ని బట్టి రాహుల్ నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది.